హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మీకు ఇంత టేస్టీగా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ గోదావరి ఫిష్ పండుగప్ప కర్రీ సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఫ్రెండ్స్, ఈ ఫిష్ అయితే చాలా కాస్ట్, చాలా టేస్ట్. చేప ముక్కలు కడిగి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి కాగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారాన్ని వేయాలండి. తక్కువ వేసుకోవాలి, మనం ఫిష్ లో వేసుకున్నాం కనుక. ఇప్పుడైతే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ పట్టుకుని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత చేప ముక్కలు ఇందులో వేయాలండి. ఒక్కొక్కటిగా ఒకసారి కలిపి తగినంత వాటర్ పోసి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. చాలా త్వరగా ఉడికిపోద్ది ఫిష్. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేపాకు, చింతపండు వేసుకోవాలి. చివరిగా కస్తూరి మెంతి వేసుకుంటే టేస్టీగా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పండుగప్ప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇగురు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching.